నమస్తే. జస్ట్ ఇంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన సంఘాలు ఒక ప్రెస్ మీట్ పెట్టినాయి. మంగ్లీ జోలికొస్తే ఖబర్దార్, మేము హెచ్చరిస్తున్నాం అని ఒకరిద్దరు గిరిజన సంఘాల నాయకులు అక్కడ ప్రెస్ మీట్లో పాల్గొని మాట్లాడడం జరిగింది. ఇందులో నా పేరు ప్రధానంగా ఒక 2-3 సార్లు ప్రస్తావించారు. హేమకాంత్ రెడ్డి, లేకపోతే సుబ్బారావు అండ్ మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు, వీళ్ళని హెచ్చరిస్తున్నాము. మంగ్లీకి ఏం జరిగినా, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం జరిగినా మీదే బాధ్యత అని. నాకు అర్థం కాలే. అంటే మాదే బాధ్యత అంటే మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఏం సంబంధం? మేము వాళ్ళని ఏమన్నాము? నేనేమన్నా పర్టికులర్గా అర్థం కాలేదు. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఆ నోట్ల కట్టలకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత, మొట్టమొదటగా ఈ వీడియో చేసింది నేనే. ఆ వీడియో బయటికి రావడం, ఆ విజువల్స్ అవన్నీ కూడా బయట పెట్టడం, ఇది చేసిన తర్వాత నాకు కూడా పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆమెకు సంబంధించిన, ఆమెకు దగ్గరగా ఉన్న వాళ్ళు దయచేసి ఆ వీడియో డిలీట్ చేయండి అని చెప్పారు. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, జస్ట్ ఒక 5-10 రోజులు వెయిట్ చేయండి. ఈ విషయం ఖచ్చితంగా వాస్తవాలు ఏంటనేది బయటకు వస్తాయి. ఎందుకంటే అక్కడ బాధితులు ఉన్నారు. 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. 100 కోట్లో 50 కోట్లో 20 కోట్లో ఎంతో కొంత పెట్టుబడి పెట్టి నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కాకపోయినా రేపు వాళ్ళు బయటకు వస్తారు. ఈ వీడియోలు ఇవాళ మనం డిలీట్ చేస్తే, మంగ్లీ ఫ్రెండ్స్ అని మీరు నాకు ఫోన్ చేసి నేను డిలీట్ చేస్తే, అది నేను తప్పు చేసిన వాడిని అవుతా. రేపొద్దున బాధితులు బయటకు వచ్చిన తర్వాత మనం ఆ రోజు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది చేయడం కుదరదు అని నేను చాలా క్లియర్గా చెప్పిన. ఇవాళ వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నువ్వు మంచి పని చేసినావు అని చెప్పడం జరిగింది. సో ఇది స్టార్టింగ్ డేస్లో జరిగింది. ఆ రోజు ఏ మీడియా ఛానల్ కూడా ఈ విషయాన్ని టేకప్ చేయలే. ఆ అంశాన్ని లైవ్లో ఉంచింది మేమే. ఆ టోటల్ ఎపిసోడ్ని ఆ రోజు లైవ్లో ఉంచినాం కాబట్టి ఇవాళ ఈ విషయం ఇంత పెద్దగా బయటకు వచ్చి ఇవాళ మొత్తం శాటిలైట్ మీడియా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కట్ చేస్తే మేము దాని మీద ఎపిసోడ్స్ చేసినాం, వీడియోలు చేసినాం. ఎక్కడా కూడా నా వీడియోస్లో మంగ్లీ ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది, ఆమె ఇందులో ఇన్వాల్వ్ అయిందని నేను ఎక్కడా చెప్పలే. ఆమె మీద ఆరోపణలు వస్తున్నాయి, విచారణ చేయండి అని చెప్పినాం. ఆమె ఎందుకు ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదని మాట్లాడినాం. సరే, చివరిగా ఆమె రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయిన తర్వాత కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఇమీడియట్ నెక్స్ట్ డే నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో ఏం చెప్పినా, మీరు అడ్వకేట్ సుబ్బారావు మీద కేసు పెట్టిర్రు, మీ మీద ఆయన ఎలిగేషన్స్ చేసిండని. బాగానే ఉంది, మీకు నచ్చలేదు, మీకు కేసు పెట్టే హక్కు, రైట్ మీకున్నది. కానీ ఎవడైతే మీ పేరు చెప్పి వసూలు చేసిండో వాడు రమావత్ మధు అనేవాడు, వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదని చెప్పినాం. కట్ చేస్తే ఇంకొక 2 రోజులకు వాడి మీద కూడా కేసు పెట్టినా, కంప్లైంట్ చేసినా అని ఏదో చెప్పింది. తర్వాత డీజీపీని వాళ్ళని వీళ్ళని కలిసింది, అయిపోయింది. మరి మీరు ఫస్ట్ ఎందుకు మేము పెట్టిన వీడియోలు డిలీట్ చేయడానికి ప్రయత్నం చేసినారు వాళ్ళకి వీళ్ళకి చెప్పి? దాని తర్వాత మీరు ఇష్యూ పెద్దగా అవుతున్నది, బాధితులు బయటకు వస్తున్నారు, ఆ సుబ్బారావు అనే అడ్వకేట్ వదలట్లేదు, ఈ విషయం ఎక్కడికో పోతుందని అప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడారు. మళ్ళీ మీరు మధు మీద ఎందుకు కేసు పెట్టలేదంటే అప్పుడు మళ్ళీ కేసు పెట్టే ప్రయత్నం అప్పుడు చేసినారు. మరి ఈ విడతల వారి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎందుకు మీ యొక్క లైన్ పరిస్థితులకు అనుగుణంగా వెళ్తున్నది? ఇవన్నింటికి మేము సమాధానం చెప్పాలని అడిగినాం. అంతే తప్ప మేము ఎక్కడా కూడా మంగ్లీ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది, అసలు మంగ్లీనే అసలు దొంగ అని ఎక్కడ చెప్పలేదే. అసలు మీకెందుకు ఇంత బాధ అనిపిస్తున్నది? ఇప్పుడు ఆ డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళంతా ఎవరండి? పేదలే కదా పాపం. అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఎక్కడ ఇదంతా కేసు మూలం ఎక్కడున్నది? దేవరకొండ ప్రాంతంలో పిఏపల్లి అన్న మండలానికి సంబంధించిన ఆ పరిసర ప్రాంతాల ప్రజలంతా పెట్టుబడులు పెట్టిరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పిఏపల్లి మండలంలో బాలాజీ నాయక్ అనేవాడు ఒకడు, వాడు అరెస్ట్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చిండు. వాళ్ళు మళ్ళీ అదే దందా చేస్తున్నాడు ఈ క్షణానికి కూడా. వాడికి శిష్యుడు వీడు రమావత్ మధు అనేవాడు, ఇంకెవడోడు అభిషేక్ అని ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వసూలు చేసి ఏమేం చేశారు వీళ్ళు? జహీరాబాద్లో ప్లాట్స్ కొన్నారట, చాలామంది చెప్తున్నారు. అండ్ దాని తర్వాత డోన్ రాజంపేటలో కొన్ని ఏదో కంపెనీలో ఏదో పెట్టుబడులు పెట్టిరట. మిర్యాలగూడలో ఒక రైస్ మిల్లు కొన్నారని చెప్తున్నారు. వైజాగ్లో ఒక పబ్ పెట్టిరని చెప్తున్నారు. హైదరాబాద్లో ఒక భారీ స్థాయిలో పబ్ పెట్టడానికి రెడీ అవుతున్నారని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ జనం దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇంట్రెస్ట్లు 1వ తారీఖు ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ 30వ తారీఖే ఇచ్చి జనాన్ని కొంచెం దగ్గర చేసుకున్నారు. అరే ఇక్కడ పెట్టుబడి పెడితే మనకి ఇంట్రెస్ట్లు వస్తున్నాయని చెప్పి అందరిని అట్లా పెట్టుబడులు పెట్టించారు 100 కోట్లు.
ఇది ఇప్పుడు కాదు కథ, 2025 నుంచి నడుస్తున్నది ఇది. ఒక్క పిఏపల్లి పోలీస్ స్టేషన్లోనే దాదాపు 100-200 మంది కంప్లైంట్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది అక్కడి నుంచి కూపిలాగాల, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు ఈ మంగ్లీ ఎపిసోడ్ మంగ్లీ పేరు ఎందుకు వచ్చింది? అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి మంగ్లీ ఇందులో ఉన్నది, మంగ్లీ పేరు చెప్పే వసూలు చేసిరని బాధితులు ఆయనకు సంప్రదించడంతో ఆయన మంగ్లీ పేరు బయటికి తీసుకొచ్చిండు. మంగ్లీ ఉన్నదా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇప్పుడు మంగ్లీ ఉన్నదా లేదా, ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిర్రు ఈ గిరిజన సంఘాలు, మేము హెచ్చరిస్తున్నామని. మరి ఇప్పుడు ఆ బాధితులని ఎవరు 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 వాళ్ళకి భరోసా ఇవ్వాలండి? మంగ్లీ ఉన్నదా లేదా తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాల. మీరు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. గిరిజన సంఘాలుగా మీ బాధ్యత ఏంటంటే ఈడీకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. గిరిజన సంఘాలుగా మీ బాధ్యత ఏంటంటే ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఆ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయని తేల్చమని చెప్పండి. ఇప్పుడు ఒకరిని కాపాడినంత మాత్రాన, ఒకరికి అండగా నిలబడినంత మాత్రాన ఇష్యూ పోదు కదా. విక్టిమ్స్ ఉన్నారు అక్కడ, బాధితులు ఉన్నారు అక్కడ. మంగ్లీ తప్పు చేసిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అలా అని చెప్పి మేమేం అనట్లేదే. మీరు వేరే వేరే ఛానళ్ళు చూసుకుంటే ఇష్టం వచ్చినట్టుగా ఆమె మీద రకరకాలుగా మాట్లాడుతున్నాం. మేము అట్లా మాట్లాడలే. చాలా నీట్గా, చాలా డీటెయిల్డ్గా ఎవిడెన్సెస్ ముందు పెట్టే మాట్లాడినాం. ఇప్పుడు ఇంకొక విషయం మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఏం ఆన్సర్ చేయాలా? ఇప్పుడు ఏమి లేకపోతే ఇది ఎక్కడదండి? ఇప్పుడు ఈ ఇట్లాంటి పార్టీలలోకి ఇప్పుడు వీడు ఎట్లొచ్చిండండి? మరి ఇక్కడే ఉన్నాడు కదా, వీడు వాళ్ళ బ్రదరే కదా. ఈ మధు అంటాడు, రమావత్ మధు అంటాడు, ఇంత దగ్గరగా, అంత క్లోజ్డ్గా స్టేజ్ పక్కనే ఆయా పార్టీస్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో పాటలు పాడుతుంటే అక్కడే ఉన్నాడు కదా. వీడెందుకు తప్పించుకుంటున్నాడు ఫోటో తీస్తుంటే? ఇది రీసెంట్గా వచ్చిన వీడియోనే. ఇప్పుడు వాడే వసూలు చేసింది, అంత 100 కోట్లు వసూలు చేసింది. ఇంకా చాలా వస్తున్నాయి. మంగ్లీ బర్త్డే పార్టీ కూడా వీడే అరేంజ్ చేసిందని అంటున్నారు. మేము ఎక్కడా కూడా ఎండార్స్ చేయట్లేదు, ఇదే జరిగిందని చెప్పట్లేదు. మేము అంటున్నాం విచారణలో బయటికి రావాలని. నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటంటే 2025 సెప్టెంబర్లో ఇదే రమావత్ మధు అకౌంట్ నుంచి 25 లక్షల రూపాయలు మంగ్లీ అకౌంట్లోకి వచ్చినాయి అనేది ఒక వార్త వినిపిస్తుంది. మరి ఇది అవునా కాదా చెప్పాలా. 25 లక్షల రూపాయలు రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ అకౌంట్లో పడ్డాయి అన్నది ఒక వార్త. మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ మంతే, అదే నవంబర్లో మళ్ళీ రిటర్న్ 20 లక్షల రూపాయలు మళ్ళీ ఆ రమావత్ మధు అకౌంట్లో కొట్టిందని, ఆ ట్రాన్సాక్షన్ పోలీసుల దగ్గర ఉందనేది నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇది వాస్తవమా కాదా చెప్పాలా. మీరు మాట్లాడుతున్న వాళ్ళని మా నోరు నొక్కే ప్రయత్నంగా చేయాల్సింది. ఆ వందలాది మంది బాధితులకి న్యాయం జరగడం కోసం గిరిజన సంఘాలుగా మీరు ప్రయత్నం చేయండి. మేము కొట్లాడుతున్నాం మీ గిరిజన సమస్యల మీద. నేను 13 రోజులు జైల్లో ఉన్నది ఎక్కడో ఒక మారుమూల ప్రాంత హుజూర్ నగర్ గుర్రంపోడు తాండాలో గిరిజనులు వాళ్ళని ఎవడో లోకల్ మాఫియా ముఠా లీడర్లంతా కలిసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ పక్షాన కొట్లాడినందుకు మా మీద ఇంకా కేసులు ఉన్నాయి. మేము 13 రోజులు జైల్లో ఉండి వచ్చినాం. ఎన్నో ఇష్యూస్ మీద, గిరిజనుల సమస్యల మీద, ట్రైబల్స్ ల్యాండ్స్ ఇష్యూస్ మీద, ఎన్నో ఇష్యూస్ మీద మేము కొట్లాడుతున్నాం. మీరు మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి నన్ను హెచ్చరించడం ఏంది? ఇంత దారుణం ఉంటుందా? మంగ్లీ గిరిజన బిడ్డ అయినా ఇంకే బిడ్డ అయినా తప్పు చేస్తే తప్పే. మేము బీసీలు చాలామంది తప్పు చేసిరనో, ఎస్సీలు తప్పు చేసిరనో ఇక వాళ్ళని వదిలేద్దామా? ఒకవేళ తప్పు చేస్తే ఆమె కూడా తప్పు చేస్తే ఆమె కూడా శిక్షకు అర్హురాలే. తప్పు జరిగిందా లేదన్నది తేలాలే. ఇన్ని రకాల ఆధారాలు కనబడుతున్నాయి, లింక్స్ కనబడుతున్నాయి. ఇవన్నీ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు ఆమె ఏ తప్పు చేయలేదని తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ జరగాల. ఇప్పుడు దాదాపు 200 కంప్లైంట్స్ పిఏపల్లి పోలీస్ స్టేషన్లో వస్తే ఏమైనాయి అని అడిగిరా? మీరు పోయి అడగాలి కదా. ఇదే బాలాజీ నాయక్ అనే వాడిని మీద మీరు గతంలో గట్టిగా వాడిని నిలదీసి అడిగే ప్రయత్నం చేసిరు కదా. మరి లింక్ మంగ్లీకి ఉన్నదా లేదా అని తేల్చాల్సింది కూడా మీరే కదా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అదేవిధంగా మన తొలి వెలుగు ఛానల్ రఘు గారు, సుమన్ టీవీ
రిపోర్టర్, నేను అక్కడే హెచ్చరిస్తా ఉన్నా, ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏమైనా జరిగినా మీరే బాధ్యత వహించాలి. ఇప్పుడు మీరేం చెప్పాలంటే ఆ 150 మందో 200 మందో బాధితుల ఇళ్లల్లో ఎవరికి ఏం జరిగినా మీరు బాధ్యత వహించాలి. బాధ్యత వహిస్తారా? మీరు బాధ్యత వహించడానికి రెడీగా ఉండరు. నేనేం కోపంగా లేకపోతే అగ్రెసివ్గా నేను చెప్పట్లే. ఆ వందలాది మంది బాధితుల పక్షాన మాట్లాడుతూ నేను అంటున్న మాట ఇది. మీరు ఆలోచించుకోవాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ కమిట్మెంట్ ఏంటి, వాళ్ళ 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 బ్యాక్గ్రౌండ్ ఏంటని దయచేసి తెలుసుకోవాలా. దీన్ని మేము ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్కి మీరు 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 కంప్లైంట్స్ చేయండి. మేము కంప్లైంట్ చేయడం కాదు, మీరు సంఘాలుగా మీరు కంప్లైంట్స్ చేయండి. మీరు అసలు సంబంధమే లేదంటారు ఎట్లా? వాడు ఏకంగా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ కావాలని ప్రయత్నం చేసినోడని లోకమంతా కూడా కూస్తున్నది. తప్పేం లేదు, అది కూడా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ అది. మరి ఏం లింకు లేదు, ఏం సంబంధం లేదంటే ఎట్లా? సరే, ఆమె చెప్పిన దాంట్లో నాకు తెలియకుండా చేసిర్రు అని అంటే జరిగి ఉండొచ్చేమో. ఆమెకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో విచారణలో ఇన్వెస్టిగేషన్లో తేలాలా. మేము అదే చెప్తున్నాం ముందు నుంచి. ఆమె చేసింది, ఆమె ఉన్నదని నేను చెప్పట్లే ఎక్కడ, నేను చెప్పలే ఎక్కడ. మరి ఆ శాటిలైట్ ఛానల్లో ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్తో ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కదా. మరి ఏ శాటిలైట్ ఛానల్ పేరు చెప్పలే? అల్కాగా దొరికినామా మేమేమైనా? సో అందుకే 1-2 సార్లు మీరు ఎంక్వైరీ చేసుకొని మాట్లాడండి. నేను చేసిన వీడియోలు చూసి మాట్లాడండి. ఎందుకు ఆమె మధు మీద కేసు పెట్టలే? ఫస్ట్ ఆమె పేరును బదనాం చేసిన వాడి మీద ఎందుకు కేసు పెట్టలే? అడ్వకేట్ మీద కేసు పెట్టడానికి ఎందుకు వచ్చింది? ఆ మధుని కాపాడడానికి ఎందుకు ప్రయత్నం చేసింది? దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఎస్, మళ్ళీ అంటున్నాం మేము. ఇప్పుడు అడ్వకేట్కి డ్రంక్ అండ్ అదేంది తాగిన టెస్ట్ చేసిరు కదా. అంటే కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తారా పోలీసులు? మరి ఆమె కూడా టెస్ట్ చేయాల్సి ఉండే కంప్లైంట్ ఇచ్చినప్పుడు. ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా పొలిటికల్ లీడర్లు అంటే 100% ఉంటుంది. ఇందులో డౌట్ ఏముంది? ఆమెకు పెద్ద పెద్ద వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మరి ఇంకేమన్నా చేసినా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాల. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఆమె ఎక్కడెక్కడికో కేదార్నాథ్ అక్కడెక్కడ వెళ్ళి పెద్ద పెద్ద పాటలు షూట్ చేసింది. మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు సామాన్య సింగర్లు ఎవరన్నా పోయి కేదార్నాథ్లో షూట్ చేయడం అవుతుందా? కాదు కదా. టూరిజం మినిస్టర్, ఎవరైనా పర్యాటక టూరిజం మినిస్టర్ అప్పుడు కిషన్ రెడ్డి గారు ఉండే సాధ్యమైనట్టున్నది. తప్పేం లేదు, అట్లా చేయడం కూడా తప్పని మేము అంటలేం. మేము అనేది ఏంటంటే ఈ వందలాది మందికి న్యాయం జరగాల. డిగ్గింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా అంశాలు బయటకు వస్తాయి. ఈ బాధితులకి అవసరమైతే ఆ పిఏపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఈ మొత్తం ఈ దందా ఏంది, దోపిడీ ఏంది, దీని వెనకాల ఎవరున్నారన్నది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మంగ్లీ ట్రాన్సాక్షన్స్, ఆమె బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయాలి. ఈ రమావత్ మధు అకౌంట్స్ చెక్ చేయాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ నడిచినాయా? ఒకవేళ నడిస్తే దేనికోసం నడిచినాయి? సరే, ఒకవేళ తీసుకుంటే తెలియకుండా కూడా నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయని కూడా తీసుకున్న ఆశ్చర్యం లేదు. మరి అదన్నా చెప్పాలా. ఎందుకంటే ఆయన 25 లక్షలు ఇస్తే మళ్ళీ 20 లక్షలు రిటర్న్ కొట్టిందని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తేలాలి. సో ఈ అంశం మీద ఖచ్చితంగా మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు హెచ్చరికలు ఇంకేదన్నా ఉంటే మేము తప్పు చేసినప్పుడు మేము మమ్మల్ని హెచ్చరించవచ్చు, తప్పేం లేదు. మేము అంటున్నది థరో ఎంక్వైరీ కావాలి. ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? అన్ని నోట్ల కట్టలు దొరికితే ఎప్పుడో 2025లో ఈ కేసులు నమోదైతే ఇంతవరకు పోలీసులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాడిని తన్నిర్రు, లోపలేసిర్రు, బయటకు వచ్చిర్రు. మరి ఇప్పుడు వాడు ఆల్రెడీ జైలుకు పోయి వచ్చినంతో మరి వీళ్ళకి సోపతి ఏంది? వీళ్ళకేం సోపతి? మా తమ్ముడికి తెలుసు అన్నది. వాడు ఎప్పుడో జైలుకు పోయిండు. ఆ బాలాజీ నాయక్ అంటోని దారుణంగా ఇది చేసిర్రు. అసలు అక్కడ ఉన్న నల్గొండ ఎస్పీ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టిండు 2025లో. ఇదంతా కేసు గతంలో జరిగింది. మరి అట్లాంటి వాళ్ళతో మీకెందుకు? సో అందుకే ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ట్రాన్స్పరెంట్ విచారణ జరగాల. మీరు మా మీద ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన మేము భయపడి ఎవరి గురించి మాట్లాడమనుకుంటే పొరపాటు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.